సంగారెడ్డి జిల్లాలోని అదో మారుమూల తండా. అక్కడికి వెళ్లాలంటే రోడ్డు సౌకర్యం లేదు. వర్షాకాలంలో అయితే వాగు పూర్తిగా పారుతూ ఉండటంతో నడిచేందుకు వీలు లేకుండా ఉంటుంది. అత్యవసర సమయాల్లో వెళ్లేందుకు అంబులెన్సులు, కార్లు, బైకులు కూడా రాని దుస్థితి. ఇక దశాబ్దాలుగా సమస్య తీరకపోవడంతో ఢిల్లీలో జాతీయ ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశాడో యువకుడు. దీంతో ఢిల్లీ నుంచి ఆ తండాకు వచ్చి విజిట్ చేశారు జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్. 3 నెలల్లో బ్రిడ్జితో పాటు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం గైరాన్ తాండాకు వెళ్లాలంటే ఓ సాహసం చేయాల్సిందే. వంగల్ గ్రామం నుంచి తాండాకు 2 కిలోమీటర్ల దూరం ఉంది. తండాకు వెళ్లాలంటే వాగు ఉండటం వల్ల బ్రిడ్జి లేక రవాణా సౌకర్యం ఇబ్బందిగా మారింది. దీంతో తండాకు చెందిన విద్యార్థులు స్కూళ్లకు వెళ్లేందుకు దారి కష్టంగా మారింది. గిరిజనులు అత్యవసర సమయాల్లో హాస్పిటల్స్ కు వెళ్లలేక ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. కొందరు వాగులో కొట్టుకుపోయిన ఘటనలు ఉన్నాయి. ప్రభుత్వాలు మారినా సమస్య మాత్రం పరిష్కారం అవడం లేదంటున్నారు గ్రామస్తులు. గైరాన్ తాండాకు చెందిన రాహుల్ ఢిల్లీలో పీహెచ్డీ చేస్తున్నాడు. రోడ్డు సౌకర్యం కోసం ఢిల్లీలో ఉన్న జాతీయ ఎస్టీ కమిషన్ కు కొన్ని నెలల క్రితం ఫిర్యాదు చేశాడు. దీంతో గురువారం జాతీయ ఎస్టీ కమిషన్ మెంబర్ జాటోత్ హుస్సేన్ నాయక్ తాండాను సందర్శించారు. ఆయనకు గిరిజనులు తమ గోడును వివరించారు. ఏమైనా అయితే ఈడికెళ్ళి మంచం మీద ఈపీ మీద తీసుకొని మేము ఊళ్ళోకి రోడ్డుకు పుడుతున్నాము. మాకు చిన్న చిన్న పిల్లలు తీసుకుని నారాయణఖేడికి పోతే చాప్టాకు పోతే నారాయణఖేడ్ నుంచి బస్ దొరకది. ఆగాస్తే వాన పడితే ఆగాస్తే పంచాయతీలో పండుకుంటున్నాడు. ఉపాసం తపాసం పండుకుంటున్నారు. వాళ్ళ దిక్కు లేరు, ఎవరి ఫిర్యాదు లేదు. కానీ పిల్లలు నడుచుకుంటూ వస్తారు. ఎక్కడ నుంచి చప్ట అంటే ఇక్కడ నుంచి 15 కిలోమీటర్ దూరం నుంచి నడుచుకుంటూ మధ్యలో నడుచుకుంటూ వస్తారు. ఇక్కడ వాగు వచ్చింది అనుకోడు, మన వగ్దలు ఉంది కదా అక్కడ, ఆ పంచాయతీలో పండుకోవాలి. వీళ్ళ పరిస్థితి ఇదేనే. కానీ ఇప్పుడు వీళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. నిజంగా అంటున్నా సార్, ఇటువంటి తాండలు నాగలిగిద మండలంలో కూడా 4-5 ఉన్నాయి. శ్యామ తాండ అయినా, బిక్కనాయక్ తాండ అని ఉంటుంది, గొప్పనాయక్ తాండ దగ్గర ప్రతి సంవత్సరం 2-3 పాము కాటుతో చనిపోతారు. అంబులెన్స్ రాదు. డెలివరీ అయితే కూడా మంచం మీద తీసుకుపోవాల్సిన పరిస్థితి. మేము ఎన్నో పోరాటాలు చేసినాము. దాంతో తొందరగా పరిష్కారం కావాలని మా అన్నగారికి మేము వేడుకుంటున్నాము. 3 నెలల్లో తండాకు బ్రిడ్జితో పాటు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేయాలని R&B అధికారులను ఆదేశించారు. లేదంటే తాను తిరిగి మళ్లీ వస్తానని హెచ్చరించారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో ఉన్న గిరిజన తాండాల్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కు ఆదేశించారు. గిరిజనులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎస్టీ కమిషన్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గైరాన్ తండాలో ఉన్న రోడ్డు చూసా ఖచ్చితంగా ఇప్పుడు అధికారులు చెప్తున్నారు చేస్తా అని. చేయకపోతే కోట్ల చుట్టూ, కమిషన్ల చుట్టూ, ఢిల్లీ చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి తక్షణమే 3 నెలల్లో ఈ రోడ్డు కంప్లీట్ చేయాలని చెప్పడం జరిగింది. అలాగే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం కూడా ఉంది అండ్ మిగతా చాలా ఇష్యూస్ ఉన్నాయి. మిత్రమా ఆల్రెడీ విన్నారు. దశాబ్దాలుగా ఉన్న సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు గ్రామస్తులు. 10 ఏళ్లు పాలించిన గత బీఆర్ఎస్ సర్కార్ పట్టించుకోలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా తమ గోడును పట్టించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.